హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో ఏపీ ప్రభుత్వం వారు ఒక కొత్త అప్డేట్ ఇచ్చారండి. సో ఇది ఒక బ్రేకింగ్ విషయం చెప్పుకోవచ్చు. అసలు ఏంటి ఈ అప్డేట్? ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఉద్యోగ పరీక్షలు వాయిదా వేస్తున్నారు. సో అన్ని ఉద్యోగ పరీక్షలు అంటే డిఎస్సి కూడా వాయిదా పడుతుందా? సో ఏంటి ఈ అప్డేట్ అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి. సో అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆంధ్రప్రదేశ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్. ఆంధ్రప్రదేశ్లో జూన్ నెలలో నిర్వహించాల్సిన ఉద్యోగ పోటీ పరీక్షలు వాయిదా వేస్తున్నారు. వాటికి సంబంధించిన కారణాలు, ఎందుకు వీటిని వాయిదా వేస్తున్నారు, మరియు డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన పరీక్షలు జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహిస్తారా అనే సమాచారం అని ఇప్పుడు మీకు తెలియజేస్తానండి. సో ఏ పరీక్షలు వాయిదా వేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో జూన్ 6 నుండి 12 వరకు నిర్వహించాల్సిన డిపార్ట్మెంటల్ పరీక్ష వాయిదా వేశారు. కారణం పరిపాలనా సౌలభ్యం కోసం అని తెలియజేశారు. వీటిని ఏపీపీఎస్సీ నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈ పరీక్షలు ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహిస్తారండి. అఫీషియల్ సమాచారం మీకు కింద నోటిఫికేషన్ ఇస్తారు, అక్కడ చెక్ చేసుకోండి. సో అలాగే ఏపీపీఎస్సీ ఇప్పటికే విడుదల చేసిన వివిధ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు జూన్ 16 నుండి జూన్ 26 వరకు నిర్వహించాలి. ఈ పరీక్షలను కూడా వాయిదా వేశారు. ఇందులో జూన్ 20 నుండి 22 వరకు ఉండే పరీక్షలు మాత్రం నిర్వహిస్తారు. మిగతా అన్ని పరీక్షలు వాయిదా వేశారు. అఫీషియల్గా మీకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అసలు సడన్గా ఈ ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయడానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని చెప్తానండి. అభ్యర్థులు ఎందుకు ఈ పరీక్షలు వాయిదా వేశారని ఆలోచిస్తున్నారు. వీటికి కారణం కేవలం డిఎస్సి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన పరీక్షలు జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహిస్తున్నారు. డిఎస్సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిపైన తెలిపిన అభ్యర్థులు కూడా ఉంటారు. అలాగే కంప్యూటర్ ఆధారిత పరీక్షల కారణంగా సెంటర్లు సౌలభ్యం కోసం పైన తెలిపిన పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన తేదీ ప్రకారం జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహిస్తున్నారు. సో వీటి ద్వారా మనకు పరీక్షలు వాయిదా ఉండదు అని భావించి అభ్యర్థులు కనీసం 20 రోజుల సమయాన్ని వినియోగించుకొని చదవండి. అలాగే మంచి మార్కులు సాధించి ఉద్యోగం సాధించాలని చెప్పి కోరుకున్నానండి. సో ఇది ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎందుకు పోస్ట్పోన్ చేశారు, ఎవరికి పోస్ట్పోన్ చేశారు అనే విషయాన్ని చెప్పాను. డిఎస్సి వారికి అయితే యథావిధిగా మనకి ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తున్నారు. సో మీరు ఎప్పుడు డిసప్పాయింట్ కాకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. సో మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.